హాయ్ హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. కరివేపాకు, వాము, ఉప్పు, నెయ్యి, హాట్ వాటర్, కారం, పసుపు, పిండి, బియ్యం పిండి. చెక్కలు అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే బియ్యం పిండి, ఇదైతే కారం. కారం ఎన్ని స్పూన్లు వేయాలమ్మా? పసుపు ఇది హాఫ్ స్పూన్, కరివేపాకు ఒక కొంచెం మీకు తగినంత పిండిని బట్టి వేసుకోవాలి. కొంచెం సాల్ట్ తగినంత, వాము తగినంత, జీలకర్ర తగినంత, పెసరపప్పు మీరు మీన్స్ ఎక్కువ తినాలి అని అనుకుంటే మాత్రం ఎక్కువ వేసుకోవచ్చు. మేమైతే వాటికి చెక్కలకి తగినంత అయితే వేసుకుంటాము. ఇప్పుడైతే మిక్స్ చేసుకోవాలి. మొత్తం అన్నీ వేసాం కాబట్టి అంతా మిక్స్ అయ్యేలాగా అయితే కలుపుకోవాలి. హాట్ వాటర్ కూడా ఇప్పుడే కలపలేదు. ఇవన్నీ మిక్స్ అయ్యాక హాట్ వాటర్ అయితే కొంచెం కొంచెం పోసుకొని అయితే కలుపుకోవాలి. ముందైతే ఈ ప్రాసెస్ చూద్దాము. స్పూన్తో తొందరగా అయ్యే ప్రాసెస్ కాదు కాబట్టి చెయ్యి పెట్టి అయితే బాగా కలుపుకోవాలి. చేతితో కలుపుకుంటే ఏంటంటే బాగా అంతా పట్టుకుంటుంది, మొత్తం కలుస్తుంది. ఇటువంటి ఇప్పుడైతే హాట్ వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఇప్పుడు హాట్ వాటర్ పోసేసి బాగా అయితే కలుపుకోవాలి. హాట్ వాటర్ పోసాక చెయ్యి అయితే పెట్టద్దు, వెంటనే చెయ్యి అయితే కాలుతుంది. అందుకనైతే మా అత్తమ్మ స్పూన్తో అయితే కలుపుతుంది. కొంచెం అయితే బేకింగ్ సోడా కలుపుకోవాలి, కానీ మా దగ్గర అయితే బేకింగ్ సోడా అవైలబుల్ లేదు. మా అత్తమ్మ ఎక్కడో పెట్టి మర్చిపోయింది. చూడండి, బాగా మిక్స్ అయ్యేలాగైతే కలపాలి. మా అత్తమ్మ అయితే కలుపుతుంది. కొంచెం కొంచెం అయితే హాట్ వాటర్ పోసుకుంటూ కలపాలి. అది ఉండలు కడతా ఉంటుంది కాబట్టి చెయ్యి అయితే పెట్టకండి, ముందే చెప్తున్నా. మంచిగా స్పూన్తోనే బాగా కాసేపు కలపాలి. హాట్ వాటర్ చల్లబడ్డాక మనం చెయ్యి పెట్టుకొని మొత్తం కలిపేయచ్చు. మిశ్రమం అయితే దగ్గరికి వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, మా అత్తమ్మ అయితే మంచిగా చేతితో కలుపుతుంది. పిండి అయితే కలిపి అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే కలుపుకోవాలి మంచిగా. మొత్తం కలిపి అయిపోయాక అయితే కాసేపు నాననియాలి. నానాక కొంచెం బాగా వస్తాయి. మేమైతే ఇంట్లోనే ఒక ప్లేస్లో అయితే ఖాళీ స్థలం ఉంటుందండి, ఇంకా అక్కడైతే పొయ్యి సెట్ చేసాము. పొయ్యి సెట్ చేశాక ఇంకా పొయ్యి మీద అయితే ఫాస్ట్గా అవుతుంది అనేసి పొయ్యి కూడా పెట్టేసి ఆయిల్ అది పోసేసుకొని మేమైతే స్టార్ట్ చేసామండి. తలా ఒక పని. అత్తమ్మేమో కాలుస్తుంది, నేనేమో ఇది ప్రెస్ చేసి చేస్తున్నాను. మా తోడుకోడలు అయితే ఉండలు చేస్తుంది. చూడండి, మేమైతే ముగ్గురం తలా ఒక పని అయితే చేసుకుంటూ ఉన్నాము. ముగ్గురం కలిసి చేసుకుంటే తొందర పని అయిపోయింది కాబట్టి తను కాసేపు నేను కాసేపు అలా చేసుకుంటూ ఉన్నాము. ఇంకా మేమైతే మ్యాక్సిమం కొన్నే చేసుకున్నాంలే, ఎక్కువ అయితే చేసుకోలేదు. ఇలా ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఫుల్ రెసిపీ అయితే పెట్టాను కదా, మీకు అర్థమయ్యేలాగైతే నేను పెట్టాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.